So this is the fourth one, magnetic forces and inductance. So suppose one charge is placed in the electric field, automatically electric field exerts a force. That force value is F of E is equal to Q into E bar. అంటే డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చార్జ్ ఉంచితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ క్యూ చార్జ్ తీసుకుంటే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు క్యూఈ బార్. అదే నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి మైనస్ క్యూఈ బార్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైనా చార్జ్ని ఉంచితే నో ఫోర్స్ ఈజ్ యాక్టివేటెడ్. ఏ విధమైన ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే యాక్టివేట్ అవుతుంది. కానీ ఏదైనా చార్జ్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే నో ఫోర్స్ యాక్టివేట్. బట్ మూవింగ్ ఛార్జ్ని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చితే సమ్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఆన్ ద మూవింగ్ ఛార్జ్. దాన్ని F is equal to QV bar cross QV bar cross B bar. Q is the charge, V is the velocity of moving charge, V is the magnetic flux density. QV bar cross B bar, right? So ఈ రెండు కలిపి అంటే ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలిపి మనం వీఆర్ కాల్డ్ ఇట్ యాజ్ లారెన్స్ ఫోర్స్. అంటే టోటల్ ఫోర్స్ అండ్ ఏ చార్జ్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి ఎఫ్ ఆఫ్ ఈ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎం, అది క్యూఈ ప్లస్ క్యూవి బార్ క్రాస్ బి బార్ అని చదువుకోవచ్చు. సో జనరలీ ఎఫ్ అంటే ఎంఏ అంటాం, ఎం ఇంటూ డివి బై డిటి. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ q into E bar plus V bar cross B bar. Is the force charge in the electric field or magnetic field, and force is exerted, right? So ఇక్కడ ఎగ్జాంపుల్ చార్జ్ ఉంది, విత్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఫైండ్ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఉంది. ఫైండ్ అంటే దాని అర్థం ఏంటంటే ఫైండ్ magnitude of force exerted on charge. ఫైండ్ magnitude of force exerted on charge అంటే ఎఫ్ ఆఫ్ ఈ కడతా. ఎఫ్ ఆఫ్ ఈజ్వల్ క్యూ ఇంటూ ఈ బార్. క్యూ అంటే -1.2 ఈ బార్ అంటే -18x ప్లస్ 5ay మైనస్ 10az. సో ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై స్టాటిక్ ఫీల్డ్. సో దాన్ని మ్యాగ్నెట్ కట్టుకున్నాం. సో నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే క్యూ వి బార్ ప్లస్ బి బార్. అంటే క్యూ వి బార్ అంటే వెలాసిటీ గివెన్ 5ax ప్లస్ 2ay మైనస్, అలాగే క్రాస్ బి బార్. సో ఈ వాల్యూని మనం వాల్యూ ఫైండ్ చేయాలంటే దీని యొక్క డెటర్మెంట్ కడతాం. ఏఎక్స్ ఏవై ఏవై ఏజెడ్ -6 -24 3.6 -4 దీని డెటర్మెంట్ కడితే ఫైనల్లీ వీ గెట్ ఎఫ్ఎం. దీని మ్యాగ్నెట్ కడతాం. సో బోత్ మీన్స్ బోత్ వాల్యూస్ అంటే రెండు సమ్ చేసుకున్నాం అనుకోండి. ఈ 40 హోల్ స్క్వేర్ ప్లస్ ప్రీవియస్ ఎఫ్ హోల్ స్క్వేర్ తీసుకుంటే వీ గెట్ ఫైనల్ ఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్, రైట్? సో నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎల్ క్రాస్ బి అని ఉంటుంది. అంటే బిఐడిఎల్ అంటారు. ఆ ఫార్ములా అంటే ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఐడిఎల్ క్రాస్ బిఆర్. ఐఎల్ క్రాస్ బి బార్ అనేది ఒక డెరివేషన్ ఇస్ at present we want to derive this part. So that means when charge take dq charge moving with velocity, then force exerted on moving charge is equal to df is equal to dq v bar plus b bar. అంటే dq v bar plus b bar మూవింగ్ ఛార్జ్ మీద క్రియేటివ్ ఫోర్స్. ఆల్రెడీ కరెంట్ డెన్సిటీ G ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐడిఎస్ అంటాం. దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, అంటే జేకి రోవి వి బార్ అనేది రిలేషన్ తీసుకుంటాం. సిమిలర్లీ క్యూ ఈజ్ ఈక్వల్ రోవి డివి అంటాం. అంటే రోవి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. వాల్యూమ్ ఛార్జ్ అంటే డిక్యూ బై డివి, దాని డిక్యూ ఈజ్ ఈక్వల్ రోవి డివి. ఇప్పుడు
df is equal to rho v dv v bar cross b bar. సింప్లీ రో v bar నేను రాసుకోవచ్చు j bar క్రాస్ b bar. అంటే ఇక dకి రో v dv అలాగే j ఈజ్వల్ రో v v bar. సో రో v dv రాసి ఇందులో రో v v bar ఈజ్వల్ j bar క్రాస్ d bar ఈజ్వల్ d. డిస్టెన్స్ ఓకే. సింప్లీ నేను నెక్స్ట్ జే డివి తీసుకుంటే జే అంటే ఏంటి ఐ బై డిఎస్ ఇంటూ డివి. అంటే డివి అంటే డిఎస్ ఇంటూ డిఎల్ అంటే ఫైనల్లీ ఐడిఎల్ బార్ అనేది అవైలబుల్ అవుతుంది. ఫైనల్లీ హలో సార్ అజయ్ సార్ ఒక అబ్బాయి జాయిన్ అవుతున్నాడు, యాడ్ చేయండి సార్. ఓకే. సో ఇక్కడ రో వి బార్ ఈజ్ ఈక్వల్ టు జే. సో ఫైనల్లీ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ బి బార్ ఇంటూ డివి. జేఎఫ్ ఈక్వల్ జే బార్ క్రాస్ బి బార్ ఇంటూ డివి. ఇక్కడ జే డివి అంటే ఏంటి చూద్దాం. జే అంటే కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై ఏరియా అంటే ఐ బై డిఎస్ ఇంటూ డివి. డివి అంటే ఏం రాసుకోవచ్చు వాల్యూమ్ అంటే డిఎస్ ఇంటూ డిఎల్ కింద రాసుకోవచ్చు. అప్పుడు ఐ బై డిఎస్ ఇంటూ డిఎల్ అంటే ఐడిఎల్ అవుతుంది. అంటే జేడివి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఐడిఎల్ బార్. దీన్నే ఈ డిఎస్ సమ్ కేడిఎస్ తోటి ఈక్వేట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటి సింప్లీ దీన్ని జేడివి క్రాస్ బి బార్ రాసుకుంటే జేడివి ప్లస్ రాసుకోవచ్చు ఐడిఎల్ బార్. అంటే సింప్లీ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జేడివి క్రాస్ బి బార్ అంటే జేడివి వద్ద ఐడిఎల్ బార్ క్రాస్ బి. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎల్ బార్ క్రాస్ బి. సో దీన్నే వీఆర్ కాల్ ఇట్ యాజ్ ఫోర్స్ exerted on q charge. Simply f is equal to integral idl cross b bar. దీన్నే f is equal to il cross b bar. అంటే ఇది జస్ట్ లైక్ క్రాస్ ప్రొడక్ట్ అంటే బిఐఎల్ సైన్ థీటా. అంటే ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఉంచితే మూవింగ్ కండక్టర్. సో దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఎ ఫోర్స్, దట్ ఈస్ ఫోర్స్ అంటే బిఐఎల్ sin theta. This derivation is very important. Okay. Simply so IL cross B bar అంటే ఎలా వస్తుంది అంటే ఇది ఫస్ట్ according to Lorentz law అంటే మూవింగ్ చార్జ్ టేక్ ఏ dq element with moving v bar. v velocity మూవ్ అవుతుంది అనుకోండి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్సర్ట్స్ ఫోర్స్ దట్ ఈస్ ద డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ వి బార్ క్రాస్ బి బార్. ఇక్కడ మనకి జే అనేది రోవి వి బార్ అని తీసుకుంటాం. అలాగే డిక్యూ అనేది రోవిజికల్ డిక్యూ బై డివి అంటాం. ఫ్రమ్ ద డిక్యూజికల్ రోవి డివి. సో దిస్ వాల్యూ ఇస్ అప్లైడ్ ఇన్ ఆన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుద్ది డిక్యూ ప్లస్ రోవి వి బార్ డివి అండ్ క్రాస్ రోవి వి నేను రాసుకోవచ్చు జే అంటే జేడివి క్రాస్ బి బార్. రోవి వి జే అంటే జేడివి క్రాస్ బి బార్ ఆర్ జే క్రాస్ బి డివి అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను జేడివి అంటే ఏంటి, జే అంటే కరెంట్ డెన్సిటీ అది ఐ బై ఏరియా డిఎస్ ఇంటూ డివి అంటే డిఎస్ ఇంటూ డిఎల్ రాసుకోవచ్చు. సో ఐడిఎల్ బార్ అనేది అవైలబుల్ అయింది జేడివి ప్లస్. సింప్లీ ఫ్రమ్ ఈక్వేషన్ జేడివి ప్లస్ రాసుకోవచ్చు ఐడిఎల్. సో ఐడిఎల్ క్రాస్ బి బార్ ఇస్ ద డిఫరెన్షియల్ ఫోర్స్ ఆన్ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్. సో దీని నుంచి ఇంటిగ్రేషన్ కడితే ఇంటిగ్రల్ ఐడిఎల్ క్రాస్ బి బార్. ఇది ఐడిఎల్ క్రాస్ బి బార్. సో టోటల్ మ్యాగ్నెట్ ఇండైరెక్ట్లీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ క్రాస్ బి బార్. ఇది ఏ క్రాస్ బి వెక్టార్లో చెప్పుకుంటే క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏబి సైన్ థీటా ఎలా అనుకుంటాం. అప్పుడు వెళ్ళి బిఐఎల్ సైన్ థీటా. అంటే ఏదైనా మూవింగ్ కండక్టర్ అంటే మూవింగ్ చార్జ్ q charge moving in a magnetic field, then magnetic field exerts a force that is F is equal to BIL sin theta. This is the important. Okay. For suppose ఏదైనా
టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ పక్క పక్కన ఫ్లో అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కంపల్సరీ దిస్ కరెంట్ క్యారియర్ క్యారింగ్ కండక్టర్ క్రియేట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సిమిలర్లీ I2 కరెంట్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఈ I1 కండక్టర్ ఈ ఐ టూ కండక్టర్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉందనుకోండి, దిస్ I2 కండక్టర్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ I1. అలాగే I1 కండక్టర్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో I2 కండక్టర్ ఉందనుకోండి, అప్పుడు I1 కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ I2 ఎలిమెంట్. సో ఇవి అంటే రెండు ఫోర్స్లు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు టూ కరెంట్ క్యారింగ్ ప్యారల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ, టేక్ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఆర్ ప్లేస్డ్ ప్యారల్ టు ఈచ్ అదర్. ఈచ్ ఆఫ్ దిస్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ఓన్ ఫ్లక్స్ అరౌండ్ ఇట్, రైట్? So when two conductors are placed close to each other, there exists a force due to the force between such parallel carrying current depends on direction of two currents. Two currents మీద మనకి డిపెండ్ ఆన్ టూ కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ బోత్ కరెంట్స్ ఆర్ సేమ్ వెన్ కండక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే జస్ట్ లైక్ డయాగ్రామ్ ఏ. Suppose when if direction of two conductors opposite, then x1 force is repulsive force. ఆ repulsive force అనేది ఎలా ఉంటుంది? అయితే హౌ మచ్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ అక్రాస్ టూ కండక్టర్స్ అనేది చెప్పుకోవచ్చు. అలా అంటే సపోజ్ I1 కండక్టర్, దిస్ ఈజ్ ఆల్సో I2 కండక్టర్. దీస్ టూ ఆర్ ప్లేస్డ్ వెరీ నియర్, అంటే d డిస్టెన్స్లో ఎక్కడ మనం ఉంచాం. ఇప్పుడు I1 కండక్టర్లోంచి I1 conductor creates own magnetic field, I2 conductor creates own magnetic field. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ I1 DL1 అనే కరెంట్ ఎలిమెంట్, I2 DL2 కరెంట్ రెండు ఉన్నాయి. ఇప్పుడు I1 DL1 కరెంట్ ఎలిమెంట్ మీద ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ డ్యూ టు సెకండ్ కరెంట్ ఎలిమెంట్ యొక్క ఫ్లక్స్ అంటే dB2. The force exerted on element I1 DL1 due to magnetic field second అంటే dB2. సిమిలర్లీ అప్పుడు మన అలాగే రెండోది అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ మీద dB2 క్రియేట్ చేసే ఫోర్స్ అంటే ఇది dF1 I1 DL1 into dB2. The force created on I1 DL1 element due to B2 flux density. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు సిమిలర్లీ ఇప్పుడు dB2 అంటే ఏంటి, సెకండ్ బయట షార్ట్లో హెచ్ కడతాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎల్ క్రాస్ ఆర్ బార్ బై 4πr³ ఐడిఎల్ క్రాస్ ఏఆర్ బార్ బై 4πrs. ఇది ఫార్ములా. ఇట్ అకార్డింగ్ టు బయట షార్ట్లో అంటే ఐడిఎల్1 ఎలిమెంట్ గివెన్ బై హెచ్ అంటే హెచ్ బి అంటే డిబి ఈజ్వల్ మ్యూ0 డిహెచ్, కానీ బయట షార్ట్లో హెచ్ కానీ హెచ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మ్యూ0 ఇంటూ డిహెచ్ వాల్యూ అంటే I2 DL2 ఇంటూ ఏఆర్ బై 4R R21 స్క్వేర్ అని చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు మ్యూ0 సబ్స్టిట్యూటింగ్ dB2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 IDL1 క్రాస్ మ్యూ0 I2 DL2 ఇంటూ ఏఆర్ బార్ బై 4πr². సో ఇది సింపుల్ ఏమవుతుందంటే మ్యూ0 I1 I2 4π ఇంటిగ్రల్ L1 into DL1 into DL2 ఏఆర్ బార్ బై r². అలాగే ఇండైరెక్ట్లీ అంటే బై I2 DL2 ఎలిమెంట్ మీద డ్యూ టు B1 అంటే ఫస్ట్ కండక్టర్ చేసే ఫోర్స్ అంటే ఏం చదువుకోవచ్చు అంటే మ్యూ0 I1 I2 4π ఇక DL1 క్రాస్ AR12 బార్ 4πr². ఈ రెండు ఫార్ములాలు మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు బోత్ equal inductance from 2 to 4 by interchanging the subscripts 1 and 2 by using backup rules.
అంటే ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తామంటే మ్యూ I2 I1 ఇంటూ 2π/d, అంటే దీన్ని ఇండైరెక్ట్లీ ఏం చెప్పుకోవచ్చు అంటే టూ కరెంట్ కండక్టర్స్ డి డిస్టెన్స్లో ఉన్నప్పుడు అంటే దిస్ ఇస్ ద ఫైనల్ రిలేషన్. దీని నుంచి μI1 I2/2π, L is the length of the same length ఉంటే సేమ్ లెంత్ కండక్టర్, D is the distance between the కండక్టర్. రైట్, ఈ ఫార్ములాను మనం యూజ్ చేసుకుంటాం. ఇది టూ కరెంట్ క్యారెంట్ ప్యారలల్ ఫ్లో అవుతాయి. ద ఫోర్స్ ఇస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ కండక్టర్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది డెరివేషన్ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు టూ కరెంట్స్ ఫ్లో ఇన్ సేమ్ డైరెక్షన్, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది అలా ఆపోజిట్ అయితే రిపల్సివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది మీరు ఇందులో చదవండి, థియరీ పార్ట్ ఇది ఒకసారి చూసుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇది మీ సిలబస్లో లేవు ఇవి. సో ఇక్కడ ఎనాలజీస్ అంటారు, సిమిలారిటీస్ బిట్వీన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్ సిమిలారిటీస్. ఇవి మీరు ఫస్ట్ ఇయర్లో కూడా తెలుసుకొని ఉంటారు. ఇవే రిలేషన్స్, ఇవి ఒక 10 ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. రైట్, సో నెక్స్ట్ అంటే ఇందులో ఒక 4 టాపిక్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, అవి వేరే బుక్లో చెప్పాలి. నెక్స్ట్ సో ఈ యూనిట్లో టైం వేరియంట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. ఇది రిలేటెడ్ టు 5th యూనిట్. అంటే 4th యూనిట్లో ఇంకొక 3 టాపిక్స్ ఉంటాయి, అవి నేను వేరేగా చెప్తాను. సో నేను ఇన్ ద ఫస్ట్ ఇయర్ యూ నో ద ఫ్యారడే లాస్, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్. అంటే జనరల్గా ఇక్కడ ఏం చదువుకుంటాం, ఫ్యారడే discovered that induced EMF is equal to rate of change of flux linkage, అంటే E is equal to minus d psi by dt అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అంటారు, d psi by or d pi by dt అంటారు. ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్ కాబట్టి మైనస్ అండ్ d pi by dt. ఇది EMF ఇండ్యూస్డ్. EMF ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంటే ఇది EMF అనేది ఆపోజిట్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ అని చదువుకుంటాం. అంటే ఇది ఆపోజిట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయడానికి మనం లెంజెస్ లా మైనస్ అంటాం, మైనస్ ఎన్ డి పై బై డిటి. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఇది ప్రపోర్షనల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఓకే, సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డి పై బై డిటి. మీరు అన్నికలు ఒక టర్న్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బై డిటి ఈజ్ అవైలబుల్. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు నేను జనరల్లీ మన రూల్ ప్రకారం ఏంటి, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అనేది మన ఎలక్ట్రోస్టాటిక్లో రూల్ ఉంది. ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. అలాగే పైకి అంటే ఫ్లక్స్ డెన్సిటీ బి అంటే డి పై బై డిఎస్. సో ఇక్కడ నుంచి డి పై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎలా ఉంది, మైనస్ డి పై బై డిటి అంటే మైనస్ డి పై బై ఇంటూ పై ప్లేస్లో ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ అప్లై చేస్తాం. ఇదే సింప్లీ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ డి పై బై డిటి ఇంటూ డిబి బై డిటి ఇంటూ డిఎస్. ఇది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్.
ఇందులో dB by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బార్ డాట్ డిఎల్ ఉంది. డిఎల్ని డిఎస్లో మార్చుకోవాలంటే బై యూజింగ్ స్టోక్స్ థియరం డెల్ క్రాస్ ఈ బార్ డాట్ డి అంటే డిఎల్ డిఎస్లో మార్చుకోవాలంటే డెల్ క్రాస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ కేర్. ఆన్ బోత్ సైడ్స్ డిఎస్ అనేది కంపేర్ చేస్తే డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డో బి బై డోట్. ఇది మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్. డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డోట్. అంటే ఫస్ట్ ఏంటి మనకు తెలిసినాయి, పై అంటే డిబి బై డిటి బి బార్ డాట్ డిఎస్. ఇక్కడ నుంచి ఈజ్వల్ మైనస్ డి పై బై డిటి పై ప్లేస్లో ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ పైన అప్లై చేసుకుంటాం. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్వల్ మైనస్ ఇంటిగ్రల్ డో బి బై డోటి డో ఎస్. సో దట్ ఈజ్ ఈ బార్ డాట్ డి. ఇవి డైరెక్ట్ ఈక్వల్ చేయకుండా డిఎల్ని కన్వర్ట్స్ ఇంటూ డిఎస్. అప్పుడు ఏమవుతుంది, స్టోక్స్ థియరం యూజ్ చేస్తాం. డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్వల్ డిఎస్ అంటే డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్వల్ మైనస్ డో బి బై డోటి. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్, రైట్. సో అలాగే ఏదైనా క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ బార్ 0 అంటే అక్కడ నుంచి డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఆల్సో 0. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈక్వేషన్, రైట్. అలాగే ఇప్పుడు నేను ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్యూ చార్జ్ ఈజ్ మూవింగ్ అంటే కరెంట్ క్యారింగ్ అంటే ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చితే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతాం కదా. ఇక్కడ చార్జ్ మూవింగ్ అవుతుంది, కంపల్సరీ ఫోర్స్ అనేది క్రియేటెడ్. ఆ ఫోర్స్ ఈజ్ క్యూ వి బార్ ఇంటూ బి బార్. ఇక్కడ నుంచి ఈ కావాలంటే ఎఫ్ బై క్యూ అంటే వి బార్ క్రాస్ బి అంటే ఈఎం ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ క్రాస్ బి బార్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఆల్సో అనదర్ ఏంటి ఇంటిగ్రల్ వి బార్ క్రాస్ బి బార్ అంటే అంటే ఈ బార్ డిఎల్ బార్ నేను రాసుకుంటే వి బార్ క్రాస్ బి బార్ ఇంటూ డిఎల్ బార్. ఇప్పుడు టోటల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ డి బార్ డిఎస్ ప్లస్ ఈ వాల్యూ అంటే డ్యూ టు ఫోర్స్ కారణంగా వి బార్ డాట్ బిఎల్ దిస్ టోటల్ ఈజ్ ద ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. అంటే ఇది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ అండ్ జనరేటర్ ఈఎంఎఫ్. జనరేటర్ అంటే ఇది మూవింగ్ అవుతుంది కాబట్టి మూవింగ్ కారణంగానే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఉంది కానీ ఇది ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్, ఇది జనరేటెడ్ ఈఎంఎఫ్. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫారడేస్ లాస్లో తీసుకుంటే ఈ రెండు మనం తీసుకొని యూజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద అనదర్ డెరివేషన్. అర్థమవుతుందా? అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ తీసుకుంటాం. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే డివి బై డిటి. సో అక్కడ నుంచి ఈ బార్ డాట్ డిఎల్ బార్కి వాల్యూ కట్. సో ఇండైరెక్ట్లీ ఇది డివి బై డిటి. సో ఇక్కడ రిలేషన్ అంటే డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు డో బి బై డోటి. ఇది పక్కన పెట్టండి. మామూలుగా ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డోటి అని చదువుకుంటాం. నెక్స్ట్ అలాగే సెకండ్ వర్స్ ఏంటంటే ఈ మూవింగ్ అవుతుంది కాబట్టి సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టివేటెడ్. అక్కడ నుంచి ఈ కట్టం దట్ వి బార్ ప్లస్ వి బార్ అంటే ఫోర్స్ కారణంగా సమ్ ఈఎంఎఫ్ అంటే డెవలప్ అయింది. సో దాన్ని కూడా ఇక్కడ తీసుకుంటే దట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ హియర్. దిస్ ఇస్ ద టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే అంటే ట్రాన్స్ఫర్ అంటే స్టాటిక్ ఈఎంఎఫ్ అంటారు. అంటే ఫ్లక్స్ చేంజింగ్, కండక్టర్ స్టేషనరీ. రెండో కేసు ఏంటి జనరేటర్ ఈఎంఎఫ్ అంటే చార్జ్ మూవింగ్, కరెంట్ మూవ్ అవుతుంది అనుకో, చార్జ్ మూవింగ్ అవుతుంది కదా దాన్ని జనరేటెడ్ ఈఎంఎఫ్ అంట. ఇందులో ఇంకొక 4 డెరివేషన్స్ ఉంటాయి. ఇవన్నీ 4 అంటే ఇప్పటికీ ఒక 7 డెరివేషన్ మీకు చెప్పాలి. ఓకే, అంటే ఇవే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ డెరివేషన్ ఇక్కడ రాంగ్ ఉంది, దీనికి కంటిన్యూస్ లేదు. ఇది నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్.
అంటే డెల్ క్రాస్ ఈక్వల్ జే అనేది తీసుకుంటాం, దాన్ని ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ అని చెప్పి డెరివేషన్ అనేది వస్తుంది. నేను అంటే దీనికి కండిషన్ లింక్ లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇందులో టాపిక్ ఒకటి ఉంది. ఇదేంటంటే ఇప్పుడు కరెంట్ హలో ఎరా హలో సార్ చెప్పండి సార్. ఓకే. సపోజ్ ఏదైనా అంటే జస్ట్ ఒక కాయిల్ కింద హోల్డ్ చేసి మనం ఇక్కడ వేరియబుల్ ఫ్లక్స్ ఏదైనా చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ క్రియేట్ చేస్తే సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ద ఫ్లక్స్ ప్రొడ్యూస్ బై కరెంట్ త్రూ ది కాయిల్ లింక్స్ విత్, అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే లింక్ అయిందో అంటే దీనికి ఫ్లక్స్ లింక్స్ విత్ ఈచ్ టర్న్ ఆఫ్ కాయిల్. సో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ కాయిల్ అంటే జనరల్గా పై అనే ఫ్లక్స్ లింక్ అవుతుందంటే ఆ కరెంట్ అయ్యే కరెంట్ కాయిల్లో ఫ్లో అవుతూ ఉంటే పై అనే ఫ్లక్స్ ఎప్పుడైతే కరెంట్లో ఫ్లో వచ్చేది దాని చుట్టూ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ టర్న్స్ ఉన్నాయనుకోండి, ఎన్ కాయిల్ టర్న్స్, టోటల్ ఫ్లక్స్ ఇస్ ఎన్ పై అని చదువుకుంటాం. ఇప్పుడు జనరల్గా ఈ చేంజ్ ఆఫ్ కరెంట్ ఏదైనా ఫార్వర్డ్ చేస్తే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది. ఐ కానీ చేంజ్ చేస్తే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కారణంగా మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది డిపెండ్స్ ఆన్ కాయిల్ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ మీద డిపెండెంట్. అంటే ఎంత ఈఎంఎఫ్ ఆ కాయిల్లో డెవలప్ అవుతుంది, దానికే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ మీద డిపెండ్. ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఇదిగో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఐ, అంటే ఫ్లోయింగ్ కరెంట్ ఇంటూ ఫ్లక్స్ లింకింగ్. ఇది ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ మీద డిపెండ్ అయ్యి, అంటే హౌ మచ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్. సో వాట్ ఇస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ మీన్స్ ఎన్ పై బై ఐ, అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది దానికి ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్, దాన్ని బట్టి ఇంత ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, ఇంత ఫ్లక్స్ ఎప్పుడు పోయిందో ఇంత ఎల్ ఉంది, అంటే ఈఎల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఈఎల్ బట్టి ఆ ఈఎంఎఫ్ అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్? ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఇండక్టెన్స్ తెలుసుకుని ఉంటారు. అంటే టూ ఫ్లక్సెస్, టూ కాయిల్స్ ప్లేస్డ్ నియర్ ఒక దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. ఈ కాయిల్ ఫ్లో ఫ్లక్స్ ఇస్ ఆల్సో లింకింగ్ విత్ సెకండ్ కండక్టర్. సో ఆ సెకండ్ కండక్టర్లో కానీ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అయితే దాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఆ ప్రాపర్టీని మ్యూచువల్ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చదువుకోండి, ఎంఎన్ చదువుకోండి. అది నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ ఇలా కాయిల్ ఇలా ఊన్ చేస్తే, డయాగ్రామ్ ఉన్నట్టు ఊన్ చేస్తే దీన్ని సాల్నాయిడ్ అంటారు. సాల్నాయిడ్ అంటే అక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం కదా, ఎన్ పై బై ఐ అన్నాం కదా. అది హౌ మచ్ వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే కన్సిడర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని దీన్ని ఏమంటామంటే
జస్ట్ ఒక కోర్కి ఒక మ్యాగ్నెటిక్ కోర్కి వూండ్ చేస్తాం. ఎన్ టర్న్స్ ఆర్ వూండ్ అండ్ కోర్. సో ఐ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో చేసామో ఎల్ ఈ ద లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ అంటే ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్, నాట్ కాయిల్ డిస్టెన్స్, ఈ యొక్క కోర్ యొక్క లెంత్. ఓకే, ఇప్పుడు నేను ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనం ఏం చదువుకోవచ్చు అంటే NI/L అంటే యాంపియర్స్ పర్ మీటర్ అంటాం. I/L, సో H I/L యాంపియర్స్ పర్ మీటర్, ఇక్కడ N టర్న్స్ కాబట్టి NI/L. ఇక్కడ నుంచి ఫ్లక్స్ లింకేజ్ అంటే N సో N ఈజ్ ఈక్వల్ టు BA అంటే ఫ్లక్స్ డెన్సిటీ A, NBA మళ్ళీ B ప్లస్ H అంటే μN మళ్ళీ H ప్లస్ N అంటే μN² IA/L. ఈ μN² IA/Lని మనం ఏం చదువుకోవచ్చు అంటే N/, ఇప్పుడు ఏంటి L అంటే N/I. సో N/I అంటే μN² IA/I తీసుకుంటే μN² A/L అనేది వస్తుంది. ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ, ఇది ఐ క్యాన్సిల్ అయితే μN² A/L. ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సాలినాయిడ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఒక కాయిల్ ఎలా వూండ్ చేస్తే సాలినాయిడ్ అంటే N టర్న్స్, ఇప్పుడు ఫ్లక్స్ లింకేజ్ అంటే N/. ఓకే, దీని యొక్క హెచ్ కావాలి అంటే NI/IL. ఓకే, ఇప్పుడు ఫ్లక్స్ లింకేజ్ అంటే N/. అంటే పై BA కింద రాసుకున్నాం, అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా. B ఆల్సో రైట్ μH, అప్పుడు N μH ఇంటూ A. సో μN హెచ్నే మళ్ళీ NI/L అంటే μN² IA/L. యాక్చువల్గా L అంటే ఏంటి N/I. సో μN² IA/L ఇంటూ L/I అంటే I క్యాన్సిల్ μN² A/L. ఇది ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా అనదర్ టొరాయిడ్. ఇలాగని వూండ్ చేస్తే దీన్ని టొరాయిడ్ అని చదువుకుంటాం. ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ టొరాయిడ్ అని ఒకటి ఉంటుంది. అది ఎలా చెప్పుకుంటామంటే జస్ట్ వెరీ సింపుల్. ఇక్కడ క్యాపిలర్ అనేది ఏంటి, టొరాయిడ్ రేడియస్, నాట్ కండక్టర్ రేడియస్. అనేది B మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, H అనేది మనకు తెలుసు. కానీ టొరాయిడ్ రింగ్ విత్ N టర్న్స్, వెన్ I కరెంట్ ఫ్లోయింగ్ త్రూ N టర్న్స్, దెన్ N/, ఫ్లక్స్ అనేది సెటప్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ B అని H. ఇక్కడ H ఈజ్ ఈక్వల్ టు ఏంటి NI/L, కానీ ఇది సర్కిల్గా ఉంది కాబట్టి ఆ ఏరియా NI/2πr. B ఈజ్ ఈక్వల్ μH అంటే μNI/2πr. ఇది ఆల్రెడీ విన్నాం. టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అంటే NB అంటే N, ఇక్కడ B ప్లస్ రాసుకోవచ్చు అంటే μN² IA/2πr N/. యాజ్ పర్ ఇండక్టెన్స్ అంటే N/I μN² IA/2πr, రైట్. సో μN² A/2πr ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ టొరాయిడ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ టొరాయిడ్ అని చదువుకుంటాం, రైట్. So next one, inductance of coil, I will explain later. ఇవి రెండు ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకే, మరి లాస్ట్ క్లాస్ కంపల్సరీ మీరు వినాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇవంటే మీకు మ్యాక్సిమం స్కోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్. ఓకే సార్. ఇవి నేను ఇస్తాను. ఆల్రెడీ 4 యూనిట్లు ఇచ్చాను, అవి చదువుకుంటే సరిపోద్ది. ఈ బుక్ కూడా మీకు ఇస్తాను, అది ఆన్లైన్లో పెడతాను. అది